బేసిక్గా ఇండియాలో ఉన్న ఆడియన్స్ మొత్తం కూడా ప్రభాస్ని ఒక పెద్ద యాక్షన్ హీరోగా చూడాలని డిసైడ్ అయిపోయారు. డైరెక్టర్ మారుతి ప్రభాస్ మీద యాక్షన్ సీక్వెన్స్ ట్రై చేయకుండా ఒక ప్యూర్ కామెడీ ఎంటర్టైనర్, లవర్సు, బస్ స్టాఫ్, ఈ రోజుల్లో, భలే భలే మగాడువై, ఈ టైప్లో మన ప్రేమ కథ చిత్రం లాగా కంప్లీట్ కామెడీ మీద వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే ప్రభాస్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఏ క్యారెక్టర్లో అయినా ఇన్వాల్వ్ అయిపోయి చేసి ఆడియన్స్ని ఒప్పించగలడు, మెప్పించగలడు. అంత స్కిల్ ఉన్నటువంటి యాక్టర్ మన ప్రభాస్. హాయ్, హలో రివ్యూ నాగు ప్రేక్షకులకు నమస్తే. నేను మీ నాగు పర్వతిరెడ్డి. ఈరోజు మన రాజాసాబ్, ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన రాజాసాబ్ గ్లిమ్స్ మీద రివ్యూ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు కె విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు అండ్ తమన్ మ్యూజిక్ ఇచ్చారు. ముఖ్యంగా ద గ్రేట్ లెజెండరీ కామెడీ డైరెక్టర్ మారుతి గారు దీనికి డైరెక్షన్ చేశారు. అయితే రివ్యూలోకి వెళ్తే ఆడియన్స్కి నేను రిక్వెస్ట్ చేసి ఒక్క మాట చెప్తున్నా, ఈ సినిమా బ్లాక్ బస్టర్ బద్దలు కొట్టుద్ది అనే అపోహలోకి మాత్రం దయచేసి వెళ్ళద్దు. ఎందుకంటే ఇది కామెడీ సినిమా. చూసాం కదా కల్కిలో ప్రభాస్ని ఎటువంటి గతి పెట్టించాడు మన డైరెక్టరు. ఎందుకంటే ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న యాక్షన్ హీరో, కానీ మన మారుతి ఈ రోజుల్లో బస్ స్టాఫ్, రొమాన్సు, ప్రేమ కథా చిత్రం, లవర్సు, భలే భలే మగాడువై, మహానుభావులు లాంటి కామెడీ హిట్స్ ఇచ్చిన ద గ్రేట్ లెజెండరీ కామెడీ డైరెక్టర్ అని మనం స్పష్టంగా గర్వంగా చెప్పచ్చు. ముఖ్యంగా రాజమౌళి, బోయపాటి, లోకేష్ కనకరాజు లాంటి జాతి గర్వించే యాక్షన్ డైరెక్టర్ అయితే మన మారుతి గారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అసలు మారుతికి యాక్షన్ సినిమాలు చేయడం రాదని శైలజారెడ్డి అల్లుడు, పక్కా కమర్షియల్ లాంటి జాతి తలదించుకునే సినిమాలు ఫ్లాపులు ఇచ్చిన గనుడని మనం గర్వంగా చెప్పుకోవచ్చు, సగర్వంగా చెప్పచ్చు. కామెడీలో మాత్రం మన మారుతిది జంజాల, ఈవీవి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి, శ్రీనవైట్ల అండ్ అనిల్ రావుపూడి లాంటి సపరేట్ ఐడియాలజీ ఉన్నటువంటి డైరెక్టర్ని మనం తలెత్తుకొని గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మన రాజాసాబ్ గ్లిమ్స్ విషయానికి వస్తే ప్రభాస్ ఒక బైక్ అద్దంలో పూలతో తన ముఖాన్ని తనే దిష్టి తీసుకుంటున్నాడంటే పక్కాగా ప్రభాస్ది కామెడీ క్యారెక్టర్ని డిసైడ్ అయింది. అయితే మారుతి ఒక సింహం లాంటి మన ప్రభాస్ని డ్రైవ్ చేస్తాడని, ఒక పవర్ఫుల్గా చూపిస్తాడని నేనైతే నమ్మను. ఎందుకు నమ్మనంటే ఆల్రెడీ శైలజారెడ్డి అండ్ పక్కా కమర్షియల్ సినిమాల్లో తను యాక్షన్ సినిమాలు చేయడం రాదని పక్కాగా ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా మారుతి క్వాలిటీ ఏంటంటే సింహం లాంటి ప్రభాస్లో కోతిని కూడా చూడగలడు. బేసిక్గా మారుతి పర్స్పెక్టివ్ థింకింగ్ ఏంటంటే కామెడీ, పక్కా కామెడీ, ఎంటర్టైన్మెంట్. అందుకే ప్రభాస్ని తన ముఖాన్ని తనే అద్దంలో దిష్టి తీసుకునే విధంగా చూపించగలిగాడు. ప్రభాస్ లాంటి యాక్షన్ హీరోలను కామెడీగా చూపించే సినిమాలకు పెద్ద బజ్ క్రియేట్ అవ్వదు. ఎందుకంటే చూశారుగా కల్కి సినిమాలో ఎంతో పవర్ఫుల్గా ఉంటాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిన ఆడియన్స్కి ఎంత డిసప్పాయింట్ చేశాడు. అసలు కల్కిలో హీరోకి క్యారెక్టరే లేదు. ఒక సైడ్ క్యారెక్టర్ చేయాల్సిన క్యారెక్టర్ని ప్రభాస్తో చేయించాడు. డైరెక్టర్ మారుతి పొరపాటున ప్రభాస్తో యాక్షన్ ట్రై చేశాడో ఇకనంతే. ఎందుకంటే యాక్షన్ సీక్వెన్స్ కానీ ట్రై చేశాడంటే ఖచ్చితంగా కామెడీ ఇన్వాల్వ్ చేస్తాడు. కామెడీకి యాక్షన్కి సరిపడదు. ఈ రెండు కత్తులు ఒకే అరలో ఇమడవు. ఇక సినిమా షెడ్కే. కాబట్టి దయచేసి యాక్షన్ ట్రై చేయొద్దు. బేసిక్గా ఇండియాలో ఉన్న ఆడియన్స్ మొత్తం కూడా ప్రభాస్ని ఒక పెద్ద యాక్షన్ హీరోగా చూడాలని డిసైడ్ అయిపోయారు. డైరెక్టర్ మారుతి ప్రభాస్ మీద యాక్షన్ సీక్వెన్స్ ట్రై చేయకుండా ఒక ప్యూర్ కామెడీ ఎంటర్టైనర్, లవర్సు, బస్ స్టాఫ్, ఈ రోజుల్లో, భలే భలే మగాడువై, ఈ టైప్లో మన ప్రేమ కథ చిత్రం లాగా కంప్లీట్ కామెడీ మీద వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే ప్రభాస్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఏ క్యారెక్టర్లో అయినా ఇన్వాల్వ్ అయిపోయి చేసి ఆడియన్స్ని ఒప్పించగలడు, మెప్పించగలడు. అంత స్కిల్ ఉన్నటువంటి యాక్టర్ మన ప్రభాస్. అందుకే ప్రభాస్ అంత బాగా చేస్తాడు కాబట్టి అతనికి సపరేట్ ఫ్యాన్స్ అనేది ఉండదు. టోటల్గా వరల్డ్ వైడ్ మన ఇండియా మొత్తం మీద కూడా అందరు హీరోల ఫ్యాన్స్ మన ప్రభాస్ ఫ్యాన్సే.
ఎందుకంటే బయట నెగిటివిటీ ఉండదు. నెగిటివిటీ లేని ఏకైక స్టార్ హీరో మన ప్రభాస్ ఒకటే. అందుకే ప్రభాస్ అంత లైక్ చేస్తారు ఆడియన్స్. ఇదండి గ్లిమ్స్లో. ఇంతకన్నా ఎక్కువ ఎనాలిసిస్ చేయలేము. నెక్స్ట్ టీజర్ కోసం, ట్రైలర్ కోసం వెయిట్ చేద్దాం. అప్పటి వరకు ప్రభాస్ని ఒక బెస్ట్ కమెడియన్గా త్రూఅవుట్ సినిమా ఎక్కడ యాక్షన్ యాంగిల్స్ టచ్ చేయకుండా కంప్లీట్ ఫన్ అండ్ ఎంటర్టైనర్గా కానీ ఈ సినిమాని తీసుకెళ్ళగలిగితే మారుతి ఇంకొక ట్రెండ్ క్రియేట్ చేయగలడు. యాక్షన్ హీరోల్లో కామెడీ సినిమాలు చేయగలిగిన సత్తా ఉందని చూపించగలడు. మిగతా యాక్టర్స్ కూడా, స్టార్ హీరోలు కూడా అతను వెనకబడే అవకాశం ఉంది. కాబట్టి సినిమాని సూపర్ హిట్ చేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. దయచేసి నా రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. నా రివ్యూ మీద, నా విశ్లేషణ మీద మీకు దయచేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.